హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము పచ్చి అలసందలు, నాటి అలసందలు ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం డిఫరెంట్గా. ఇలా అలసందలు తీసుకున్నాను ఒక 1/2 kg. అవి గింజలు తీసేసి కడిగేసేసి బాగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకుంటాను మూత పెట్టి. చూడండి హాఫ్ ఉడికింది, టెస్ట్ చేస్తున్నాను. ఇంకా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆ వాటర్ని వంపేసేసి పక్కన చల్లారి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని దీనికి కావాల్సింది ఒక జార్లో కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఉప్పు వేసి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఈ ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి. మనము గ్రైండ్ చేసి పెట్టిన కదా ఆ మసాలా కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. అలసందలు లాస్ట్గా వేసుకోవచ్చు, అప్పుడు ఇప్పుడైనా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఉడకపెట్టి చల్లారి పెట్టుకున్నాం కదా అలసందలు లేదా బొబ్బర్లు అంటారు, వీటిని తెచ్చి కలుపుకొని ఒక 5 minutes బాగా కలిపేద్దాం. అంతే. ఇది చపాతీలకు కానీ రైస్లో కానీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.